ASP.NET తోటి వర్క్ చేయబోయే ముందర వెబ్ అప్లికేషన్స్ కి సంబంధించిన సమ్ ఇంట్రడక్షన్ పార్ట్స్ ఈ సెషన్ లో చూస్తాం. మరి వెబ్ అప్లికేషన్ అనేది యూజర్ రిక్వెస్ట్ ను బట్టి జనరేట్ అయిన వెబ్ పేజెస్ యొక్క కలెక్షనే వెబ్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంటర్నెట్లో కావచ్చు, లేదంటే ఇంట్రానెట్లో కావచ్చు, రకరకాల వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ సెర్చ్ ఇంజన్స్, ఆన్లైన్ స్టోర్స్, ఆప్షన్స్, అట్లానే న్యూస్ సైట్స్, ఇట్లా రకరకాల వెబ్ అప్లికేషన్స్ మనం మెయిన్గా ఇంటర్నెట్లో చూడొచ్చు. మరి వెబ్ అప్లికేషన్స్ యొక్క కాంపోనెంట్స్ బేసిక్గా మనం గమనించినట్లయితే ఎలా ఉంటుంది? అది క్లయింట్ కంప్యూటర్, సర్వర్ కంప్యూటర్. మరి క్లయింట్ కంప్యూటర్లో ఏముంటుందంటే వెబ్ బ్రౌజర్ ఉంటుంది. వెబ్ బ్రౌజర్ ఈజ్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ ది సర్వర్ కంప్యూటర్ జనరేటెడ్ వెబ్ పేజెస్ అండ్ ది క్లయింట్. ఓకే, సో అంటే వెబ్ పేజెస్ అంతా డిస్ప్లే అయ్యే ఏరియానే వెబ్ బ్రౌజర్ అని చెప్పేసి అంటాం. వెబ్ బ్రౌజర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అట్లానే ఇంకా మొజిల్లా, ఫైర్ ఫాక్స్, ఓపెరా ఇలాంటివంతా కూడా ఉన్నాయి. మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని వెబ్ బ్రౌజర్గా మన టాపిక్స్లో వాడతాం. మరి క్లయింట్ కంప్యూటర్కి సర్వర్ కంప్యూటర్కి మధ్యలో ఇంటర్నెట్ ఇది ఒక ఛానల్ లాగా ఉంటుంది, లేదంటే ఇంట్రానెట్ కూడా పెట్టుకోవచ్చు లోకల్ ఏరియా నెట్వర్క్లో అయితే. మరి సర్వర్ కంప్యూటర్లో వెబ్ సర్వర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం మైక్రోసాఫ్ట్ బేస్డ్ వెబ్ సర్వర్ అయిన IIS, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్ వాడతాం. మరి ఈ వెబ్ సర్వర్తో పాటు అంటే సర్వర్ కంప్యూటర్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. లైక్ అరాకిల్, లేదంటే SQL సర్వర్, ఇట్లాంటివి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా డేటాని స్టోర్ చేసి పెట్టుకొని ఈ యొక్క క్లయింట్ రిక్వెస్ట్ ప్రకారం ఈ యొక్క డేటాని సర్వర్ కంప్యూటర్ ద్వారా త్రూ ఇంటర్నెట్ ఇక్కడికి బ్రౌజర్లోకి ఇన్ఫర్మేషన్ పంపించేదానికి ఈ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి లార్జ్ వెబ్ అప్లికేషన్స్లో ఈ యొక్క అంటే డేటాని ఎక్కువగా మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో ఈ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సపరేట్ సర్వర్ ద్వారా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ వెబ్ సర్వర్ ప్రాసెసింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్టాటిక్ వెబ్ పేజెస్ని ఎలా జనరేట్ చేయాలి, రెండోది డైనమిక్ వెబ్ పేజెస్ని ఎలా జనరేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ స్టాటిక్ వెబ్ పేజెస్ని ఎలా క్లయింట్ రెస్పాన్స్ క్లయింట్ రిక్వెస్ట్ని బట్టి ఎలా ఇది జనరేట్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది అనేది ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీకు చూపించడం జరిగింది. క్లయింట్ ఏం చేస్తాడు? HTTP ప్రోటోకాల్ ద్వారా హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్ అన్నమాట. ఈ ప్రోటోకాల్ రిక్వెస్ట్ ద్వారా వెబ్ సర్వర్ని కాంటాక్ట్ చేస్తాడు యూజింగ్ సర్టెన్ URL, పర్టికులర్ URL, యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ ద్వారా. అంటే
వెబ్సైట్ యొక్క లేదంటే వెబ్ పేజ్ యొక్క అడ్రస్ దీంట్లో ఉంటుంది యూఆర్ఎల్లో. సో దాని ద్వారా ఈ యొక్క సర్వర్ కంప్యూటర్ని కాంటాక్ట్ అవుతాడు, రిక్వెస్ట్ చేస్తాడనమాట. మరి ఇక్కడ సర్వర్ కంప్యూటర్లో స్టాటిక్ వెబ్ పేజెస్ అనేటివి ఉంటాయి. ఏ ఫామ్లో? HTML ఫామ్లో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా చేయబడ్డ ఫైల్స్ అనమాట. సో HTML అనేది స్టాటిక్ వెబ్ పేజెస్ని తయారు చేసే లాంగ్వేజ్. సో మరి దీని ద్వారా తయారు చేయబడ్డ ఫైల్స్ అన్ని కూడా స్టాటిక్ గా ఉంటాయి, అంటే ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ ఉన్న ఫైల్స్ యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ ఈ యొక్క హెచ్టిటిపి రెస్పాన్స్ ద్వారా ఈ యొక్క బ్రౌజర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎన్నిసార్లు ఈ యొక్క HTML ఫైల్ని రిట్రైవ్ చేసుకున్నా సరే, అందరికీ కూడా ఎన్ని మంది క్లయింట్స్ రిట్రైవ్ చేసుకున్నా సరే సేమ్ వ్యూ అనేది ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. అందుకని వీటిని స్టాటిక్ వెబ్ పేజెస్ అని చెప్పి అంటామండి. మరి ఈ యొక్క హెచ్టిటిపి ద్వారా పంపించే అడ్రస్ లేదంటే యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా శాంపుల్ గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ప్రోటోకాల్, వాట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్ యు ఆర్ యూజింగ్ టు రిక్వెస్ట్ ది వెబ్ పేజ్ అన్నట్టు. తర్వాత డొమైన్ నేమ్. మరి ఈ డొమైన్ నేమ్ ద్వారా మనం ఈ యొక్క వెబ్ సర్వర్లో ఈ యొక్క వెబ్సైట్ యొక్క ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. సో మరి ఆ పర్టికులర్ డొమైన్లో ఆ పర్టికులర్ వెబ్సైట్లో పాత్ అంటే లొకేషన్ అనమాట, ఎక్కడ ఉంది మీ యొక్క వెబ్ పేజీ అనేది పాత్ని మెన్షన్ చేయాలి. ఫైనల్గా ఏ వెబ్ పేజ్ని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు అనేది ఫైనల్గా ఫైల్ నేమ్ ఉంటుంది. సో ఈ విధంగా స్టాటిక్ వెబ్ పేజెస్ అనేటివి తీసుకురావడం జరుగుతుంది ఇన్ రెస్పాన్స్ టు క్లయింట్ రిక్వెస్ట్. ఓకే, మరి స్టాటిక్ వెబ్ పేజెస్ ప్రాసెసింగ్ అనేది సరిపోదు. డైనమిక్ వెబ్ పేజెస్ ఈ యొక్క వెబ్ అప్లికేషన్స్ ప్రిపేర్ చేయడంలో ఎంతైనా అవసరం అవుతాయి మనకి. మరి ఈ యొక్క డైనమిక్ వెబ్ పేజెస్ని జనరేట్ చేసేదానికి మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేటివి వాడతాం. VB స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ వీటిని వాడతాం. మరి ఈ VB స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్లు HTMLకి యాడ్ చేసి సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ చేయాలి అంటే మనం ఫస్ట్ టైం యాక్టివ్ సర్వర్ పేజెస్ అనేది వాడడం జరిగింది. దీనికి డైనమిక్ వెబ్ పేజెస్ని ప్రిపేర్ చేసేదానికి. మరి యాక్టివ్ సర్వర్ పేజెస్ టెక్నాలజీస్కి అడ్వాన్స్డ్గా వచ్చినదే మన ASP.NET. మరి ASP.NETలో ఈ VB స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ వీటిల్ని కాకుండా .NET ఫ్రేమ్వర్క్లో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని అండ్ .NET ఫ్రేమ్వర్క్ యొక్క కంప్లీట్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని ఈ యొక్క డైనమిక్ వెబ్ పేజెస్ అనేటివి లేదంటే డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అనేటివి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్గా VB.NET, C# ఇట్లాంటి లాంగ్వేజెస్ అన్నిటిని కూడా ఈ యొక్క ASP.NETలో వాడడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క ASP.NET ద్వారా ప్రాసెస్ చేయబడ్డ డైనమిక్ వెబ్ పేజెస్ ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు. క్లయింట్ HTTP రిక్వెస్ట్ ద్వారా ఇక్కడ వెబ్ సర్వర్కి ఇన్ఫర్మేషన్ని పంపించడం జరుగుతుంది. మరి అంటే ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్లయింట్. మరి ఈ యొక్క ఇన్పుట్ రకరకాల సర్వర్ కంట్రోల్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఇన్పుట్ వెబ్ అప్లికేషన్స్ అంటే వెబ్ ఫామ్స్లోకి వెళ్ళి ఈ యొక్క ASP.NET అప్లికేషన్ సర్వర్ ద్వారా ప్రాసెస్ చేయబడి మళ్ళీ
వెబ్ సర్వర్ ద్వారా HTTP యొక్క ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి ఆ యొక్క జనరేటెడ్ వెబ్ పేజ్ అనేది కొత్తగా రావడం జరుగుతుంది. అంటే ప్రతిసారి క్లయింట్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం, అంటే క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క వెబ్ అప్లికేషన్ ప్రతిసారి కొత్తగా జనరేట్ చేయబడి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్టాటిక్ వెబ్ పేజెస్ లో అయితే అలా జరగదు, ప్రతిసారి సేమ్ పేజీ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ డైనమిక్ వెబ్ పేజెస్ లో యూజర్ యొక్క రిక్వెస్ట్ ను బట్టి, యూజర్ యొక్క ఇన్పుట్ ను బట్టి ఆ యొక్క వెబ్ పేజ్ అనేది జనరేట్ చేయబడి డిఫరెంట్ వేస్ లో ప్రతిసారి కూడా క్లయింట్ కి రావడం జరుగుతుంది. సో ప్రాసెసింగ్ అంతా కూడా ఈ యొక్క సర్వర్ సైడ్ జరుగుతుంది. మరి అదే క్లయింట్ సైడ్ ప్రాసెసింగ్ వేరు, సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ వేరు. మరి ఈ యొక్క ప్రాసెసింగ్ సర్వర్ సైడ్ జరుగుతుంది కాబట్టి సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అంటాం. మరి అలా జనరేట్ చేయబడి, అంటే సర్వర్ సైడు క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ ను బట్టి ప్రాసెస్ చేయబడి డైనమికల్ గా జనరేట్ చేయబడ్డ ఈ యొక్క వెబ్ పేజెస్ ని డైనమిక్ వెబ్ పేజెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఈ యొక్క ASP.NET వెబ్ అప్లికేషన్స్ మనం 3 వేస్ లో డిజైన్ చేయొచ్చు. ఒకటి స్టాండ్ అలోన్ డెవలప్మెంట్, సింగిల్ కంప్యూటర్ ని యూజ్ చేసుకొని దాంట్లో XP లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ .NET ఫ్రేమ్వర్క్ కావాలి. నెక్స్ట్ విజువల్ స్టూడియో 2008 ఆర్ సంథింగ్ ఏ వర్షన్ మీరు యూజ్ చేసుకోవాలో ఆ వర్షన్ .NET ఫ్రేమ్వర్క్ కానీ అండ్ విజువల్ స్టూడియో కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్, డేటాబేస్కి SQL సర్వర్ లాంటి వీటిని వాడుకోవచ్చు. సో మీ కంప్యూటరే క్లయింట్, మీ కంప్యూటరే సర్వర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది స్టాండ్ అలోన్ డెవలప్మెంట్. మరి అలా కాకుండా లోకల్ ఏరియా నెట్వర్క్లో మీరు క్లయింట్గా ఉంటారు, సర్వర్ ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు, సర్వర్ కంప్యూటర్ ఉంటుంది, మధ్యలో LAN కనెక్షన్ కేబుల్ ద్వారా ఉండడం జరుగుతుంది. మరి మీ క్లయింట్ సిస్టంలో ఇలాంటి ఈ యొక్క ఇన్స్టలేషన్స్ జరిగి ఉండాలి. మరి సర్వర్ సైడు ఇలా ఇన్స్టలేషన్స్ సెటప్ చేసి ఉండాలి. మరి అంటే క్లయింట్ ఇచ్చిన ఇన్పుట్ బట్టి ఈ యొక్క సర్వర్ కంప్యూటర్లో ప్రాసెస్ జరిగి మళ్ళీ ఇక్కడ జనరేటెడ్ వెబ్ పేజెస్ ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి సేమ్ వే లోకల్ ఏరియా నెట్వర్క్ లో కాకుండా ఇంటర్నెట్ లో చూసినట్లయితే ఇంటర్నెట్ డెవలప్మెంట్, మీరు క్లయింట్స్ రిమోట్ ఏరియాలో సర్వర్ అనేది ఉంటుంది, మధ్యలో మీకు ఛానల్ లాగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగపడుతుంది. మరి ఈ సర్వర్ సైడు అడిషనల్ గా FTP సర్వర్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సర్వర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ప్రాసెస్ చేయబడ్డ ఈ యొక్క వెబ్ పేజెస్, అంటే డైనమికల్ గా జనరేట్ చేయబడ్డ వెబ్ పేజెస్ క్లయింట్ సైడ్ కి రావడం జరుగుతుంది. ఓకే,